అప్పుడు మీరు ఏం డెసిషన్ తీసుకున్నారు? ఏంటి అంకుల్ అదే నాన్న? నువ్వు నీ బంధువులకు సమాచారం ఇవ్వాలి. లేదు డాడీ, అంటే రెవెన్కి నాన్న- చాలా పనులున్నాయి. ఫస్ట్ వెళ్ళి అవన్నీ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎవరితో? ఈమెతోనే. మంచి పిల్లలకి కుటుంబ ప్రేమ దొరుకుతుంది, అది మంచిదే. కానీ కొడుక, అంతా సవ్యంగా జరిగి నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత ఏది సవ్యంగా జరగదు. నీకు అర్థమవుతుందా? అవును, అవుతుంది. నీకేం అర్థమైంది? నేను అదే చెప్తున్నాను. ఈ పెళ్లి తర్వాత నీకు ఇంకే సమస్యలు రావు. ఆమెకు తన కుటుంబాన్ని చూసుకునే స్వేచ్ఛ ఉంది. అదే కదా, లేకపోతే ఆమె ఇక్కడ ఎలా ఒక్కతే ఉండగలదు? ఏం చూస్తున్నావు? లేకపోతే పెళ్లికి ముందే నువ్వు మొదలు పెట్టావా? డాడీ కోపం తెచ్చుకోవద్దు, మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. ఏంటి? అయ్యో అంకుల్, నన్ను చంపద్దు. నేను అనుకున్నాను నువ్వు కోపం తెచ్చుకోనని, అందుకే ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏం చేయాలి? దేవుడు నన్ను పరీక్షించడానికి నిన్ను ఇక్కడికి పంపలేదు.